ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ ఎన్నికలు అట్టహాసంగా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి విజయ్ దివస్ సందర్భంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులో ఉత్సాహంగా ఉంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల గెలుపు తథ్యం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి మూమెంట్ కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గానే ఉంటుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ లక్ష్మణరావు గారు ఉన్నారు, అలాగే బడై నాగజ్యోతి గారు ఉన్నారు. ఇప్పటికీ గతంలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని చెప్పంటున్న ప్రస్తుతానికి లక్ష్మణరావు గారితో మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా కూడా మీకు సర్వీస్ చేసినటువంటి పేరు అంటున్నారు. అట్లాంటప్పుడు ఆ మూమెంట్ అంతా ఎట్లా పోతుంది? ఇక్కడ జ్యోతి గారు మీరు కూడా చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఒక ఉత్సాహమైన వాతావరణం అయితే ఈ ప్రచారంలో కనిపిస్తుంది. విజయ్ దివస్ సందర్భంగా కూడా 2 రకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ ఒక దగ్గర కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. గ్రామ ప్రజలంతా కూడా, ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలంతా కూడా శ్రీలత గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే మంత్రి బినామీని పెట్టి రకరకాల ఇది చేస్తుందో, నెలకొక్కసారి ఏటూరు నాగరం వచ్చేది, అలాంటి 10 రోజుల నుంచి ఇక్కడ పడుకొని మా అభ్యర్థి మీద రకరకాల దుష్ప్రచారాలు చేయడానికి చేస్తుంది. కానీ వాళ్ళు ఏం చేసినా కూడా ఖచ్చితంగా 11వ తారీఖు రోజున ప్రజలందరూ కూడా రింగు గుర్తుకు ఓటేసి బినామీని సునామీలో కొట్టుకుపోయేటట్టు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలుస్తాం. ఓకే, ఇప్పుడు అన్ని ఎక్కువ అధికార పార్టీగా ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నారు కదా, మరి ఇక్కడ మీకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఏటూరు నగరంలో శ్రీలత గారు పక్కా లోకల్, ఇక్కడనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబాలు. మళ్ళీ మా లక్ష్మణ్ అన్న కూడా ప్రతి 10 ఇళ్లలో 2కి సేవ చేసిండు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్న ఇక్కడ అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏటూరు నగరము ఏది ఫైర్ స్టేషన్కి రావడానికి కృషి చేసిండు. ఇక్కడ ఆయన చేయలేనటువంటి పని ఏదీ లేదు. అన్నా అని పోతే నేనున్నా అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ముందటికి వచ్చి సాయం చేస్తారు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారు కదా. ఇక్కడ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు దాదాపు మీ వారసత్వంగా కూడా 300 సంవత్సరాల చరిత్ర ఉందన్నటువంటి విషయాలు మాకు తెలుస్తున్నాయి. నిజంగా ప్రజల నుంచి ఇప్పటి వరకు మీరు ఒక అకుంఠిత దీక్షతో కూడా సర్వీసే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పి మీ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మీకు గెలుపుపై ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది? 100కు 100% 4000 పై మెజార్టీ తోటి మేము గెలవబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 16కు 16 వార్డు మెంబర్లు మేము గెలుస్తున్నాం. ఇక్కడ ఒక వేవ్ ఉన్నది. ఇక్కడ ఎట్టి పరిస్థితులల్లో ఎవరైతే సేవ చేసినరో వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఎదుటి వాళ్ళలో బలం ఏముంది, మీలో ఉన్నటువంటి బలం ఏంది? మీకు కంపారిజన్ చేస్తుంటే మీకు ఎట్లా ఏ కాన్ఫిడెంట్ ఉంది? మాకు అసలు కంపారిజనే లేదు. అసలు మా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా కంపారిజన్ లేదు. ఇదే టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పనిచేసిండు 10 ఏళ్ళు, అక్కడ కూడా కంపారిజన్ లేదు. కాకపోతే ఈయన మాటలల్లో నంబర్ 1, ఓకే, అబద్ధాలల్లో నంబర్ 1, తెలంగాణ డ్రగ్స్లో నంబర్ 1, మొత్తం ఇండస్ట్రీస్ తరలిపోవడంలో నంబర్ 1. ఇది వాళ్ళ చరిత్ర. కేసీఆర్ చరిత్ర డిఫరెంట్. ఓకే, మేజర్గా మీ గ్రామ పంచాయతీకి ఏం చేయదలుచుకుంటారు? ఎందుకంటే మీరు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు, ఒక పరిశుద్ధమైనటువంటి ఏటూరు నగరం నిర్మాణం కోసం కూడా మీరు హామీలు చెప్తున్నారు కదా. మీకు భవిష్యత్తులో ఫ్యూచర్ ప్రణాళికలు ఏటూరు నగరం ఏ విధంగా చూడబోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏటూరు నగరంని ఇక్కడ ఏదైతే ప్రజలు, ఎక్కడైతే వ్యాపారులు అందరూ ఏదైతే కోరుకుంటారో అవినీతి రహిత గ్రామ పంచాయతీ కోరుకుంటారు. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ. ఆ టాప్ ప్రయారిటీలో మేము ముందుకు పోతున్నాం. ఓకే, దాని తర్వాత మౌలిక వసతులు, డ్రైనేజీలు, ఏదైతే మన మెయిన్ డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ ఇవ్వాలనో వాటన్నిటికి కూడా మేము కృషి చేస్తాం. మా మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు ఉన్నప్పుడు కూడా పైసలు శాంక్షన్ చేశారు. కాకపోతే కాంగ్రెస్కి సంబంధించిన కొందరు నాయకులు దాన్ని అడ్డుకున్నారు. దుర్మార్గం. ఇప్పటికి కూడా ఆ పని జరగట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు అయితే ఒక కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏటూరు నగరానికి సంబంధించి అక్కడ గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సేవనే పరమార్థంగా తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, కేవలం సర్వీస్కే పట్టం కడతారనే ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఏటూరు నగరంలో ఏ కుటుంబ చరిత్ర 10 కుటుంబాల్లో 4 లబ్ధి పొందినటువంటి వ్యక్తులే ఉన్నారు. లక్ష్మణ్ ద్వారా ఆ కుటుంబానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి అదే నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుందని అంటున్నారు. 12,000 పైచీలకు ఉన్నటువంటి ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 4,000కు పైగా మెజార్టీతో గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 16 వార్డు మెంబర్లు కూడా కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడే ఆ దిశగా కదులుతున్నామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 12వ తారీఖు చూడాలి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతాయో. ఇక్కడ ఏటూరు నగరంకు గతంలోకి ఇప్పటికి ఉన్నటువంటి ఆ కంపేర్ చేస్తూ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ భవిష్యత్తులో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న ఒక ధీమా మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో, అలాగే పార్టీ నేతల్లో, అలాగే ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి
ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా ఏటూరు నాగారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.